ఏం చెప్పండి. కమ్యూనికేషన్ సెంటర్ చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పనులన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ పనులు అవుతున్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, మళ్ళీ ప్రతి ఒక్క పని అయిందా లేదా అని డిఫరెంట్ కలర్స్ పెట్టుకొని కన్వర్ట్ అయ్యే వరకు చేంజ్ చేయడం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయడం, ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ సేవరేజ్ మేనేజ్మెంట్ కానీ ఎక్కడన్నా డ్రైన్స్ ఉంటే డ్రైన్లో సిల్టేషన్ కానీ రోడ్డు పక్కన ఎక్కడన్నా సిల్ట్ ఉన్నా అదే మరి ఆల్ యాక్టివిటీస్ చాలా సమర్థవంతంగా చేయడానికి ఇది చేశారు. ఎవ్రీ ఇయర్ ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ముందుగానే ఐడెంటిఫై చేయడం, ఆ బ్లాక్ స్పాట్స్ మళ్ళా గ్రీన్ స్పాట్స్ అయ్యే వరకు వెనకాన పడడం, చాలా ఎఫెక్టివ్గా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని సర్వీసెస్ ఆన్లైన్ పెట్టారు. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేదంటే వాటర్ సెస్ కానీ వాళ్ళు ఏవైతే పే చేస్తారో పౌర సరఫరాల సదుపాయాల కోసం, సివిక్ కమ్యూనిటీస్ కోసం ప్రజలు ఏ ఏ సర్వీసులు కావాలనో అన్ని సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా పబ్లిక్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ తగ్గిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ టైం అంతా వేస్ట్ కాదు, ఎప్పటికప్పుడు రియల్ టైంలో పనులు అయిపోతాయి, ప్రజలు కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది, కరప్షన్ కూడా గణనీయంగా కంట్రోల్ అవుతుంది. దీనికి ఇంకొక స్టెప్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొసీజర్స్ ఏంటి అవన్నీ కూడా ఒక మిషన్ దీంట్లో పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ చేశారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చాలా డిపార్ట్మెంట్ చేస్తున్నా ఈ డిపార్ట్మెంట్ చాలా ముందుంది. దీన్ని లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు స్మార్ట్ సిటీ దీంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంది. సిటిజన్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎప్పటికప్పుడు ఇచ్చేయడం, వాళ్ళను కూడా పార్టిసిపేషన్ చేయడం, అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా తయారు చేయాలని, ప్రజల్ని నిరంతరం ఎంగేజ్ చేయాలని, వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ప్రతి ఒక్క మున్సిపాలిటీ మోస్ట్ లివబుల్ మున్సిపాలిటీగా ప్రతి ఒక్క సిటిజన్ ఇది నా మున్సిపాలిటీ, నా నంద్యాల, లేకపోతే నా కర్నూలు, నా తిరుపతి అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్టుగా చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఒక పక్క పార్కులు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క గ్రీనరీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క డివైడర్స్ పెట్టి బ్యూటిఫుల్గా గ్రీన్ తీసుకొస్తున్నాం, సర్వేలెన్స్ కెమెరాస్ ఇవన్నీ పెట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాను రాను ఇంకా చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. గణనీయమైనటువంటి మార్పు ప్రజలకు సాటిస్ఫాక్షన్ తీసుకొస్తాం. దానికోసం జిల్లాల్లో ఒకటి ఉంటుంది, వర్కౌట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ ముఖ్యమైన డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మళ్ళా మెయిన్ ఆర్టీజీకి రియల్ టైం గవర్నెన్స్కి నాకు కనెక్షన్ వస్తుంది. మెయిన్ ఆర్టీజీ మాత్రం కనెక్ట్ పెట్టుకొని ఎటెట్ చేస్తున్నారు అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలనో, ఏ డిపార్ట్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలో దానిపైన శ్రద్ధ పెడతాను.
ఓకే ఓకే మెడ పట్టేసిందా